సారాయి తాగినా పెళ్ళాం పెట్టుతా ఎట్లు తాకే నా కొడుకు ఎట్లు చేస్తావా ఈ మాదిరి కాదు నేను రోజుకి 700 పూలు చేస్తా నా పెళ్ళాం పెట్లు బాగుండాలని 750 తాగేసి 50 రూపాయలు పెట్టుకేసి పర్వాలేదు అట్లు తాకే నా కొడుకు నేను అయినా ఇంట్లో దర్బారు మందే అవునా తాగేసి 90 బిగించి ఇంట్లోకి పోయినాను అనుకో నా పాట ఎట్లుంటుందో తెలుసునా ఏమో పెళ్ళామా ఎట్లుందే మన పేరు ఏమో పెళ్ళామా ఎట్లుందే మన పేరు ఎలాగుందే మన జోరు ఏమో పెళ్ళామా ఎట్లుందే మన పేరు ఏమో పెళ్ళామా ఎలాగుంది ఎలాగుంది కూలినాలి చేసి కాసులు తెచ్చిస్తే ముందేసుకొచ్చావా మామ నీకు మన చెట్ల వచ్చారా మామ కూలినాలి చేసి కాసులు తెచ్చి ముందేసుకొచ్చావా మామ ఇది ఏమి సోద్యమో నీకేమి రోగమో ఇది ఏమి సోద్యమో నీకేమి రోగమో చెప్తుంది నా పెళ్ళామా అవునా నేనేం తక్కువ నా కొడుకేమే అట్లా మాటలన్నీ పట్టించుకునేదిలే ఏమో ఈ పెళ్ళామా ఎట్లుందే మన తీరు ఏమో ఈ పెళ్ళామా ఎట్లుందే మన తీరు ఎలాగుందే మన సిండికెట్టులో కానీ జాతపాటులో కానీ చేతుల్లో కానీ చేతపాటులో కానీ లోపల బయటలో కానీ మంగతయ్యలో కానీ సంపాదిస్తా ఆకులు ఆడుతా అని అంటే నా పెళ్ళాం బాధపడుతుంది ఏం బాధపడిందప్పా ఆకులాటల్లోన ఆస్తి పాస్తులు పోయే భూమి పుట్ల పోయే మామ నీకు గుర్తైన రాలేరే మామ ఆకులాటల్లోన ఆస్తి పాస్తులు పోయే ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు ఆ మాట అన్యాపోతే మానేసిన ముందు తాగే మళ్ళీ కూడా అది చూడు నాకు ఎందుకు అసలు సారే తాగి మంచి నీళ్ళ మంచి నీళ్ళ లేవులే సరే ఆ బుద్ధి నీకెప్పుడు వస్తుందా ఏమన్నా చేసి నిన్ను తిరుపతి వచ్చి దండే పెట్టుకుంటే తిరుపతి గ్రామానికి పక్కర్లు లేదండి అది పోతుందండి కాదా అట్లాగా ఇంత దప్పమంటాయి పోతులా దాన్ని మోయలేక మానేయలేదు సరే సరే ఇది కానీ యూట్యూబ్ లో వాళ్ళు ఓ చిన్న సహాయం చేయి నాకేమన్నా పని ఇప్పించిందా కాదు ఇంతవరకు వచ్చి నువ్వు సారా తాగి పని వరకు వచ్చినావా సారాయి తాగేసి ఇంట్లో గొడవలు అయిపోయి మేడ బట్టి నూకేసినారు ఏమన్నా పని ఇప్పిస్తే బతుకుంటారు లేకుంటే 150 రూపాయలు ఇస్తే బాగా ప్యాకేజ్ సరే ఏదైనా పని చూపించి పుండి పుడుతుంది పుణ్యం ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇది ఎవరు అనుకున్నావురా ఓలి కూడా పట్టాం మెట్లతో కొట్టారు అదేంటో ఊరు అంటే నాకు జరగలేదు మోరుపల్లేమో మోరుపల్లిలో మలిమోరుపల్లి శ్యామల కౌతల ఆపకుండేది అవును ఇక్కడ ఓలిగుండాపురి పట్నం అవును ఇక్కడ రావురెడ్డి పెద్ద పెద్ద
ఆయన దగ్గర పోయి మర్యాదగా నమస్కారం చేసి 10 అడుగులు ఇస్తాడు. రాఘవన్ రెడ్డి దగ్గర తలారిగా పని. అవును. థ్యాంక్ యూ. గట్టిగా థ్యాంక్ యూ. ఇంత పొద్దులా వచ్చినా గానీ నాకు పని ఇప్పించినావంటే నా వాళ్ళకి దేవుడు. రేపే నీ ఫోటో ఇట్లా ప్రేమ కట్టి మనసులో పెట్టుకుంటాను. నాకు జీవితాంతం గుర్తుండాలి. పనిపించిన దానికి ప్రేమ పట్టిస్తావు నాకు ఫోటో. నాకు ఫలానా మనిషి పని చూపించినాడు, నువ్వు మా ఇంట్లో ఉండాలా. దినం కట్టిలో అట్లా పెట్టేది. మళ్ళీ నీ పేరు నిలబెట్టాలంటే నా పేరు నిలబెట్టాలంటే నువ్వు మర్యాదగా పని చేసుకొని బతుకుంటే నా పేరు నిలబెట్టినట్లు. ఫలానా వాడు పనిలో పెట్టినాడు, ఈ పిల్లోడు పర్వాలేదని అనిపించుకొని అవును నీకు మంచి పేరు తేవాలి. అది ఇంత మంచివాడని తెలియక సందవేళ ఎల్లీలుగా చెప్పినాడు. అప్పుడు చెప్పిన ఈ నుంచి ఎక్కడ దాని పేరు ఎత్తను, నీ పేరు నిలబెట్టే ప్రయత్నంలోనే ఉంటా. అది నా పేరు నిలబెట్టు. నేను ఆడికి పోయి పరిచయం ఎట్లా చేసుకోవాలా? ఎట్లా చేయాలి ఆ పరిచయం అంటే, నమస్కారం మిత్రా. మహారాజా రాజశ్రీ గౌరవనీయులైన రాఘవరెడ్డి గారికి నా నమస్కారాలు. నమస్కారం అనాల. అది రాఘవరెడ్డి తాగిపోతా. తాగినావా? నేను దొరకలే, తాగినా కానీ నేను దొరకనా. ఇప్పుడు నేనేమైనా ఊరిచాను అనిపిస్తాను నీకు. ఏ మాత్రం లేదురా. నేను తాగిండేది తెలియకుండా మెయింటైన్ చేస్తా. ఎట్లా చేస్తా చూడు. ఊగద్దు అడిగి తెలియగా ఉంటా. స్టడీగా ఉంది. నమస్కారం అంతే. సరే. రాఘవరెడ్డి వారి ఆలయ శిఖర విజయ కాబోలు. జగమే మాయా వారి మగమే మోయా వేదాలలో సారమెంతేనయా జీవింతేనయా. జగమే మాయా జగమే మాయా వేదాలలో సారమెంతేనయా. నమస్కారం పో రాఘవరెడ్డి. ఇక్కడ రెడ్డి ఆ పక్క మురికి చెప్పునికి వచ్చి పెడతాను. ఆడ రెడ్డి గారు. ఆహా ఏమి పార్వతి తనయా పరుగునరావా. శివమూర్తి విగణనాదాని
పుట్టుకోవచ్చు